అందరికి నమస్కారం అండి. ఈరోజు మేము ఈ చెట్టు దగ్గరకు వచ్చినామండి. ఇదే చెట్టు భూచక్రం చెట్టు. ఈ భూచక్రం గడ్డలు ఏ విధంగా పనిచేస్తాయంటే మొగతనం లేని వాళ్ళకు మొగతనం వస్తుంది, పచ్చపాతం ఉన్న వాళ్ళకు పచ్చపాతం తక్కువ అవుతుంది. దీని ఆకులు ఏ విధంగా పోయాలి కొంచెం చెప్పండి. దాని గిరహలు చాలా గిరహలు పోయాలి. దీని ఆకుల ఆకు ఇలా ఏమైనా మిరియాలు కలుపుతాయా? మిరియాలు ఏమి లేదు కానీ కలిపి చేద్దీరకర కలిసిన పాపం. చూడండి మిత్రులారా, ఇందులోకి ఈ ఆకులోకి జీలకర్ర కలిపి ఒక ఛాయ్ తాగే గ్లాస్ అంత ప్రమాణం ఎన్ని పూటలు పోయాలి? 3 పూటలు పోయాలి. 3 రోజులు పొద్దున పోయాలి. ఇది ఏమన్నా పత్యమా? పత్యం చింతపులుసు ఆడదు. అన్ని తినవచ్చిన కూరగాయలు చింతపులుసు మామిడికాయ వాడద్దు. తర్వాత ఇది మరి మగతనానికి ఏ విధంగా పనిచేస్తాయి అంటే దీనికి గడ్డలు వెళ్తాయి, అన్ని నరాలకు పనిచేస్తాయి. అంటే బ్లడ్ లోపల రక్త సరఫరా అనేది మంచిగా జరుగుతుంది శరీరం లోపల. ఒకసారి ఆకులు చూపించు, ఆకులు తెంపిట్టు చూపించు. ఈ చెట్టు పేరు వచ్చి భూచక్రం చెట్టు అండి. భూచక్రం. దీని కాయలు వచ్చేసి కొంచెం పులిచింతకాయ లెక్క వంకర ఉంటాయి. దీని గడ్డ వచ్చేసి కూడా అదే విధంగా వంకర ఉంటాయి, చిన్నగా ఉంటాయి గడ్డలు. చూడండి, అదే ఆకు, భూచక్రం ఆకు. దీనికి ముండ్లు గిడ్లు ఏమి ఉండవు, సేమ్ ఆదొండ ఆకు లెక్కనే ఉంటుంది కానీ ముండ్లు ఉండవు. ఆదొండ అన్నది ఇది. ఇప్పుడు ఇది ఆదొండ చూన్నది, ఆదొండ గది ఇక్కడ దావన్నా ఇక్కడ కదా. చూడండి, భూచక్రం గడ్డ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ పెద్ద చెట్టే ఉన్నది, పెద్ద గడ్డలు వెళ్తాయి. ఒక పొడవు చూడండి మిత్రులారా, గంత పెద్ద గడ్డ ఉన్నది ఆడ భూచక్రం గడ్డ. ఇది కొట్టేద్దామా మరి? దాన్ని కొట్టు బిడ్డ, ఇదిగున్న ఆడి కొడితే అది చెట్టు ఇదేనండి. చూడండి, వానికి చూపెట్టి ఏమని సెట్ దొరుకుతుంది. కూడా కనిపెట్టి ఏమంటారు? రాజనంటే అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము ఈ భూచక్రం గడ్డలు అనేవి తవ్వుకొచ్చినాం. చూడండి, ఈ భూచక్రం గడ్డలు వచ్చేసి మగవారిలో మగతనం లేకుంటే మగతనం వస్తుంది. ఏ విధంగా వస్తుంది అంటే దీన్ని పౌడర్ చేయాలి. ఈ మూలికను పౌడర్ చేయాలి. పౌడర్ చేసి ఇందులోకి అశ్వగంధ, శతవరి, దులగొండి, నీలతాడి, రత్నపురుష ఇలాంటి మూలికలు కలపాలి.
ఇలాంటి మూలికలు కలిపి చిన్నగా బఠానీ గింజ అంతా గోళీలు కట్టాలి. కట్టి పొద్దుగాల ఒకటి సాయంత్రం ఒకటి వేసుకుంటూ ఆవు పాలు కానీ మేక పాలు కానీ తాగాలి. దీనివల్ల మగతనం అనేది జోరుగా అవుతుంది. శుక్రకణాలు తక్కువ ఉన్న వాళ్ళకి శుక్రకణాలు పెరుగుతాయి. మోకాళ్ళు నొచ్చేవారికి మోకాళ్ళ నొప్పులు తక్కువ అవుతుంది. మోకాళ్ళ గుజ్జు తయారవుతుంది. స్త్రీలలో సంతాన దోషం ఉంటే గర్భాశయ దోషాలు అనేటివి తీసివేస్తుంది. స్త్రీలకు కూడా సంతానానికి సంబంధించిన కణాలు అనేటివి సమృద్ధిగా పెరుగుతాయి. కాబట్టి దీన్ని స్త్రీ పురుషులు ఇద్దరు కూడా తినవచ్చు. అవన్నీ అవసరం లేకున్నా కానీ దీని ఒక్కదాని పౌడర్ అయినా కూడా మీరు చేసుకొని మేకపాలలో తాగవచ్చు. ఈ ఒక్క ఏరు పౌడర్ కూడా చేసుకొని మేకపాలలు కానీ ఆవు పాలలు కానీ సీరియల్ ఒక 15 రోజులు తాగినట్టయితే, రోజు పొద్దున ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా తాగినట్టయితే అమోఘమైన బలం కలిగి ఈ మగతనం క్షీణించిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా 100% పర్ఫెక్ట్ అవుతారండి. మొకాల నొప్పులు ఉన్న వాళ్ళకు మొకాల నొప్పులు తక్కువ అవుతుంది. దీని ఆకులు పసరు పోతే పచ్చవాతం అనేది తక్కువ అవుతుంది. ఒక 3 పూటలు పోయాలి. 15 రోజులు పత్యం చేయాలి. మళ్ళీ 3 పూటలు పోయాలి. మళ్ళీ 15 రోజులు పత్యం చేయాలి. ఈ విధంగా 2 సార్లు చేసినట్టయితే పచ్చవాతం అనేది తక్కువ అవుతుంది. ఆకుల మోతాదు వచ్చేసి ఒక 10 ఆకులు తీసుకోవాలి. 10 ఆకులు తీసుకొని ఒక గ్లాసు నీళ్ళు పోయాలి. మెత్తగా దంచి దాన్ని వడబోసి తాగాలి. చింతపులుసు, టమాటా కూర, వంకాయ, ఆలుగడ్డ, చికెన్, మటన్ ఇవి తినద్దు. ఇది తాగినప్పుడు దాని ద్వారా వాళ్ళకు పచ్చవాతం అనేది కంప్లీట్గా తక్కువ అవుతుంది. ఈ గడ్డలు మీకు దొరికితే పొడి చేసుకొని తాగండి. దీని కింద ఇంకా పెద్ద గడ్డ ఉన్నది. ఇది మాకు సరిపోతుందని వచ్చేసాం. మేము తవ్విన కాడ ఒక కింటెన్ గడ్డల వరకు కూడా వెళ్తాయి. ఈ గడ్డ రుచి వచ్చేసి తీయగా ఉంటుందండి. తీయగా తీపి రుచి కలిగి ఉంటుంది. ఇక మెత్తగా ఉంటుంది. ఇక ఇట్లా అంటేనే పట్టుకొని చినిగిపోతుంది. గడ్డ మెత్తగా ఉంటుంది. ఇది తింటే తీయగా ఉంటుంది.